కోసం అసాధ్యములైనవి సాధ్యములుగా మార్చబడబోతున్నాయి. నీ ఆలోచనలో ఇది అసాధ్యం అనుకుంటూ ఇప్పటిదాకా అసాధ్యం అనుకుంటూ సేవకులు వాక్యం చెప్తున్నా, ఇంకెవరైనా వచ్చి నీ దగ్గరకు దేవుని మాట చెప్తున్నా, అంత ట్రాష్, అంత ఏదో అన్నావు కదా. దేవుడు అంటున్నాడు, కాదు, నువ్వు నమ్మితే అసాధ్యం అనుకున్నది సాధ్యం కాబోతుంది. షారా, నవ్వావు కదా, అవునులే. ఇప్పుడు నీకు 90 సంవత్సరాలు వచ్చాయి, 89 సంవత్సరాలు వచ్చినాయని నాకు పిల్లలు కలగడం అసాధ్యమని నువ్వు నవ్వావు. పర్వాలే షారా, నెక్స్ట్ ఇయర్ కల్లా నేను మరలా వస్తా. ఓ షారా, మరుసటి సంవత్సరం కల్లా నేను వచ్చినప్పుడు నీవేదైతే అసాధ్యం అనుకున్నావో, ఏదైతే నా జీవితం లేక ఆ తల్లి అని పిలిపించుకునే ఆ భాగ్యం లేదనుకున్నావో, ఆ పిల్లల్ని ఎత్తుకునే ఆ భాగ్యం నాకు లేదనుకున్నావో, ఇక నేను సంతోషపడే భాగ్యం లేదనుకున్నావో, షారా విను. ఓ షారా, మరుసటి సంవత్సరం కల్లా నీ ఒడిలో ఒక బాబు ఉంటాడు. ఆ బాబుకి ఇస్సాక్ అనే పేరు మీరు పెడతారు. అసాధ్యమే, కానీ షారా, నీ జీవితంలో నేను అడుగుపెట్టా. ఓ షారా, నీ బ్రతుకులోకి నేను వచ్చిన. అబ్రహామా, నీ జీవితంలోకి నేను వచ్చిన. నువ్వు నమ్ముతున్నావా? ఇప్పుడు అబ్రహాం చెప్పాల్సిన మాట, మా పరిస్థితిని బట్టి చూస్తే ఇది అసాధ్యం, కానీ దేవుడు ఒక మాట ఇచ్చాడు కదా. మృతతుల్యమైపోయిన ఈ దేహం మరలా జీవముతో నింపబడుతుంది. పిల్లలు కలగడానికి అర్హత లేని నా బ్రతుకులో, ముసలితనానికి వచ్చిన నా బ్రతుకులో నా దేవుడు సంతాన యోగ్యాన్ని ఇస్తానన్నాడు అని నువ్వు నమ్ముతున్నావు కదా. ఎస్, మరుసటి ఏటకల్లా నీ జీవితంలో నీ నోటి నుండి నవ్వినటువంటి ఆ నవ్వు ఏదైతే చూసావా, ఆ నవ్వు ఇక నువ్వు పిల్లలతో కలిసి నవ్వబోతున్నా, నీ బిడ్డతో కలిసి నవ్వబోతున్నా. అసాధ్యం కాదు, యెహోవానైన నాకు సమస్తము సాధ్యమే. అది చెప్తున్నా. అసాధ్యం కాదు. ఇప్పుడు చెప్పాలి మీరు, సాధ్యం. ఆమేన్. గట్టి చెప్తాం.